వెంకటలక్ష్మి, ఎంతసేపు స్వీట్లు తిందామా, పాలకోవా తిందామా, పులిహార తిందామా, పరమాణం తిందామా, పాపిడి పట్ట ఆడదామా, పచ్చిసలు ఆడదామా? వండటం, తినటం, ఆడటం, పండటం, ఈ 4 తప్ప వేరే ఏదైనా చేద్దాం, అత్తయ్యని మెప్పిద్దాం, మావయ్యకి నచ్చేలా చేద్దామని ఆలోచన రాదేవే నీకు? ఏమిటి సడన్ గా దాని మీదకి తిరిగింది నీ గాలి? వంట పట్టకపోతే కాస్త సాటి ఆడపిల్లైనా చూసి నేర్చుకోవాలి పిన్ని. సాటి ఆడపిల్లలా? ఎవరున్నారు? ఎవరున్నారేంటి? ఎవరున్నారు? ఎదురుగుండా తులసి లేదా? దాన్ని చూసన్నా కాస్త బుద్ధి తెచ్చుకోవే. ఎంతో తెలివిగా నా దగ్గర నుంచి పొలం పత్రాలు లాక్కుని ఈ 7 పంట దానింటి తెప్పించుకుంది. పెదరాయిళ్లాగా టాటా ఏసీ ఎక్కి బస్తాలు దించుతోంది. అదంటే నాకు పడకపోయినా అది చేసే పనులు చూసి మెచ్చుకోలేకుండా ఉండలేకపోతున్నాను. కూతురుగా పుట్టి కొడుకులా ఆదుకుంటోంది. ఆ ప్రియా సాంబయ్యల్ని ధైర్యంగా ఛాలెంజ్ చేస్తుంది, గెలిచి చూపిస్తోంది. దాన్ని దాని తెలివితేటల్ని చూసి అప్పుడప్పుడు శభాష్ అనాలనిపిస్తోంది. కానీ అహం అడ్డొచ్చి ఆగాల్సొస్తోంది. అరే, మొన్నటికి మొన్న పిల్లుల్లా ఉన్న అమ్మా నాన్నల్ని పులిల్లా తయారు చేసి ఈ ఇంటి మీదకి ఉసుగొలిపి పంపించింది పిన్ని. అదే పిల్లంటే. పిడుగులా భయపెడుతుంది, పులిలా బెదిరిస్తుంది. వెళ్ళవే, వెళ్ళి చూసైనా నేర్చుకో. ఏమిటే కొత్తగా దాన్ని పొగుడుతున్నావు? మనం పాత అయిపోయావేమో. దానికన్నా పాతవే నువ్వు. అది పాతలాగే దగ్గర నుంచి తెలుసు. ఏదేమైనా నిజం ఒప్పుకోవాలి పిన్ని, నిజాయితీగా మాట్లాడాలి. ఏదేవైనా తులసి తెలివైన పిల్ల, అంతే. అది అర్థం చేసుకోండి. లక్ష్మి, ఇదేదో కొత్త రాగం తీస్తోంది. కాస్త జాగ్రత్త పడటం మంచిది. అత్తయ్య ఎన్నడూ లేనిది ఎందుకిలా మాట్లాడింది? అంతా కుజదోష ప్రభావంలా ఉంది. అది ముదిరి పాకన పడకముందే దోష నివారణ పూజ చేయాలి. పద.